సోమన్ బాబు గారు ఎలా ఉండేది సార్? నాకు తెలిసిన శోభన్ బాబు గారు. ఆ, మిగతా వాళ్ళకి తెలియదు. అంత కరెక్ట్ మనిషిని మనం చూద్దాం, గీతలు గీసినట్టు. నీకేం చెప్పా, తక్కువ చేశాక డబ్బినప్పుడు ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలన్నా సకల కళ వాళ్ళ బొళ్ళగా ఆయన డబ్బింగ్ ఆయన చెప్పేస్తున్నాడు. ఏమో నా వయసు కూడా చెప్పేస్తాడు అట్లో చేయాలి. నువ్వు మామూలు కాదురా బాబు. సోమన్ బాబు గారు ఎలా ఉండేది సార్? సోమన్ బాబు శోభన్ గారిది బాబు వేరే గారు కదా? కూడా ఉమ్, నాకు తెలిసిన శోభన్ బాబు గారు. ఆ, మిగతా వాళ్ళకి తెలియదు. నా చిట్టుబాబు వరకు ఆ, శోభన్ బాబు గారు అంత అదే ప్రిన్సిపల్డ్ మ్యాన్. ఉమ్, నేను 9 o'clock వస్తా, Hmm. 9 o'clock మేకప్తో రెడీగా ఉంటా, 6 o'clock వెళ్ళిపోతా. ఉమ్. 9 to 6 అని చేసేవాళ్ళు. నువ్వు ఎంత ఇస్తావు, నాకు ఇంత కావాలి, ముందర అడ్వాన్స్ ఇంత ఇవ్వాలి, ఈ 2 షెడ్యూల్ ఇంత ఇవ్వాలి, డబ్బింగ్ అప్పుడు బ్యాలెన్స్ ఇచ్చి డబ్బింగ్ తీసుకెళ్ళాలి, ఇంతే ముందరే చెప్పేసేవాడు. క్లియర్గా ఉండేవాళ్ళు ఆయన. క్లియర్. ఉమ్, ఆయన అంత కరెక్ట్ మనిషిని మనం చూద్దాం, ఉమ్, గీతలు గీసినట్టు. ఉమ్, ఒకరోజు షూటింగ్ అవుతాడు, ఉమ్, అందరూ ఒక పావుతో 6 అయింది, ఒక కోడేట్ వచ్చాడు, అది వాణీశ్వరుడు, ఉమ్, నేను ఉన్నా. ఎవరిని ఇంకొక 1 hour అయిపోతే ఈ సెట్లో వర్క్ అయిపోతుంది, ఉమ్, ఇవాళ ఒక్క 1 hour చేసుకుంటే 1 hour చేసుకుంటామండి, చేసుకుందామా అన్నాడు. ఉమ్, ఆ కోడేట్ వెళ్ళిపోయి డైరెక్ట్ వెళ్ళిపోయాడు, చేసుకోమన్నారు. ఆయన తర్వాత ఒక షాట్ పిలిచాడు, షాట్ అయిపోయాడు, 6 అయింది. ఇలాగా అప్పారావు, మేకప్ పైన అప్పారావు గారు ఉండేవాడు, విగ్గు తీస్తే ఆ కోడేట్ అదేంటి సార్ చేసుకో, మీరు చేయాలని చెప్పలేదు నాకు, నేను చేసుకుంటాం ఇంకో 1 hour అన్నారు, అంతే కదా, ఉమ్, మీరు చేసుకోండి. నేను టైం ఒక ప్రిన్సిపల్ అంతే. ఉమ్, ఒక రోజు మేము డబ్బింగ్ చెప్పాలి. ఇప్పుడు సురేష్ అని హీరో ఉండేవాడు కదా, అవును సురేష్. వాళ్ళ నాన్నగారు గోపీనాథ్ ఏదో డైరెక్టర్ ఉండేవాడు, ఉమ్, ఆయన పిక్చర్. ఉమ్, ఏమండి మీరు కొంచెం అందరిలా కాదు, 1,00,000 2 లక్షలు అడిగాడు, ఉమ్, 1,50,000. ఉమ్, నీకే చెప్తున్నా, ఉమ్, నువ్వు వెళ్ళి మళ్ళీ ఇంకోటి 1,50,000 చేసే సోమరావు గారు అంటే కాదు, ఉమ్. ఓకే. ఓన్లీ ఒప్పుకున్నాడు. నీకు మాత్రమే. ఉమ్, అంతే. ఉమ్, ఆయనేమో ఆయనే డైరెక్ట్ చేస్తూ ఒక వీలవుతే ఫైట్ మాస్టర్ ఫైట్ కూడా తీసేయగలడు, ఉమ్, అంత గొప్పడు. సకల కళ వాళ్ళ బొళ్ళగా ఆయన అన్ని. ఒకవేళ డ్యాన్స్ మాస్టర్ ఆఖరి రోజు రాలంటే ఆయన చేసి చూపించాలా, ఒక రకం హుషారు మనిషి. ఉమ్, చాలా అందగాడు, మంచి ఇది. అలా పిక్చర్ షూటింగ్ అయిపోయింది. మామూలుగా ఆయన చెప్పాక ముందర ఇంత అడ్వాన్స్ ఇది, డబ్బింగ్ చెప్పాలి. వెళ్ళాడు. రేపు ఖాళీ లేదు, రేపు వేరే పిక్చర్ డబ్బింగ్, ఎల్లుండి పెట్టుకోవాలి. ఓకే అండి. ఎల్లుండి వచ్చాడు, ఏమండి డబ్బింగ్, అవి డబ్బు తెచ్చావా, చాలా, నీకేం చెప్పా, ఉమ్, తక్కువ చేశాక డబ్బింగ్ అప్పుడు ఇంకా మిగతా బ్యాలెన్స్ ఇవ్వాలన్నాక ఆ పాటికి వెళ్ళి ఇవ్వాలి, ఇప్పుడు లేవుండే తర్వాత నేను చెప్పాను. నేను తక్కువ చేసా, నా ప్రిన్సిపల్, ఉమ్, నాకు ఇప్పుడు డబ్బు అక్కర్లే, నా దగ్గర డబ్బు ఉంది, నేను అలా పెట్టుకున్నాను నా పద్ధతి. ఆయన ఎవరికి వెళ్ళిపోయాడు. ఉమ్, వెళ్ళిపోయాక ఆయన దగ్గర డబ్బులు రావాలి, లేవు. ఫస్ట్ కాపీ చూస్తే కానీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు ఇవ్వరు, రేటు ఇవ్వరు.
ఆయన డబ్బింగ్ ఆయన చెప్పేస్తున్నాడు. ఎవడు గోపి నాలుగు, ఆ. ఎవడు సోమవాడు, సోములు ఒకటి. ఇది ఎవరో చెప్పారు. వాళ్ళు పిలిచి మా ఊరికి దండం పెడతాడు. ఏమో నా వాయిస్ కూడా చెప్పేస్తాడు. అట్లా చేయాలి వెళ్ళి డబ్బింగ్ చెప్పొచ్చి నువ్వు మామూలు కాదురా బాబు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. రూల్స్ పెట్టుకున్నా కానీ అవసరం ఉన్నప్పుడు తప్పట్ల పాపం. మళ్ళీ నాకు తెలిసింది అప్పుడు వరద బాధితులు, అవును, వరదలు, తుఫాన్లు అవును. అన్నీ వచ్చాయి కదా. ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. రామారావు 2 లక్షలు ఇచ్చారు, నాగేశ్వరరావు 2 లక్షలు ఇచ్చారు, రాజబాబు గారు 50 ఇచ్చారు, రామారావు 2, నాగేశ్వరరావు 2, రాజబాబు 1,00,000 అని మీరు ఎంత ఇస్తారన్నాడు. నేను అడిగాను నిన్ను, వాళ్ళకి ఎంత ఇచ్చారని చెప్పమని. వాళ్ళు ఎంత ఇచ్చారు ఇంత ఇచ్చారని చెప్తాడు. నేను ఎంత ఇస్తే వాళ్ళు అంత ఇచ్చారు కదా, నేను ఇవ్వను. నా మనసుకు నచ్చింది నేను ఇస్తా. నువ్వు ఈ లిస్ట్ రాస్తావు కదా, పేపర్లో వేస్తారు కదా, అది ఆగిపోయినా పర్లేదు, నేను ఇంతే ఇస్తా. మీరెవరు చెప్పడానికి డిస్టర్బ్ చేయడానికి అనేవాడు. మనం ఆయన ఇంటికి వెళ్ళామనుకోండి, వెళ్ళగానే ఏమయ్యా బాగున్నావా, కాఫీయా కూల్ డ్రింకా అనేవాడు. కాఫీ తాగుతాడు, కాఫీ తీసు అనేవాడు. శుభ్రంగా పట్టుపడిచి పట్టుతుంప. ఇక్కడ టేబుల్ నిండా చిన్న చిన్న జంతికలు, గీళ్ళు, కొమ్ములు, పాకుండలు తినమయ్యా, ఇవే ఓ పద్ధతి మనిషి. సూపర్, అల్టిమేట్. ఆయనకి కొందరితోనే ఆయన మనిషే సరదాగా జోకులు వేసుకునే అవకాశం ఉంటుంది. అవును. అన్నయ్య అంటే అన్నయ్య సెట్లో ఉంటారు, గిల్లేసేవాడు రాజబాబు గారిని, సోమన్ బాబు గారిని. మన అక్కడికి ఆపురా కాసేపు బాబోయ్ ఆపు అనేవాడు. అంతలా ఉండేవాడు. నాకు ఎప్పుడైనా బాధ వస్తుంది, మా అన్నయ్య మీరు ఎక్కడ కొన్నింట్లో చూసుంటారు, అలా పెట్టి ఒక ఫోటో ఉంటుంది, ఆయన బెడ్రూమ్లో పెట్టుకునేవాడు. ఏదైనా బాధ వస్తే నేను బొమ్మ చూసుకుంటాను రాజుబాబు. అదేంటి అంత అందరితో కలవలేడు. ఇప్పుడు హీరోయిన్లు జోకులు వేసుకుంటున్నాం కూడా, ఆయన పక్కన హీరోయిన్ కూర్చోబెట్టి ఆయన కోపం, ఆయన మళ్ళీ ఆ దూరంగా వేసుకున్నాడు. మా అన్నయ్య కావాలని ఆయన పక్కన వేసేవాడు. హీరోయిన్ చైర్ పక్కనేస్తే ఒప్పుకున్నాడు కదా. బట్ లేడీస్లో ఆయన నాకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్, హీరోయిన్స్ అందరూ అంటే ఒక ఇదిలాగా